వెంకన్న దర్శనం కోసం తిరుపతికి వెళ్ళి స్వామి కన్నా ముందు వైన్ షాపును దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే హరి వైన్స్కు వెళ్ళండి. ఉదయం 5:30 కల్లా టంచనగా ఓపెన్ చేస్తారు. అంతకన్నా ముందే తీర్థం పుచ్చుకోవాలని అనుకుంటున్నారా? తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 9 స్టార్ వైన్స్కు వెళ్ళండి. హబే ఉదయం 4 గంటల వరకు మేము వెయిట్ చేయలేం, అంతకన్నా ముందు కావాలంటారా? ఎంఆర్పల్లి వైకుంఠపురంలోని విక్టరీ వైన్స్కు వెళ్ళండి. అప్పటి వరకు ఆగలేమంటారా? జేశ్యామ్ థియేటర్ రోడ్డులో ఉన్న వైన్ షాప్కు వెళ్ళండి. ఉదయం 4 దాటేస్తే కష్టం సార్ అంటారా? గ్రూప్ థియేటర్ సమీపంలోనే ఎస్వి బార్ ఉండనే ఉంది. అది కాదంటే కేకే మద్యం దుకాణం మీకోసం రెడీగా ఉంటుంది. అంతకన్నా ముందు అంటే ఉదయం 3 గంటలకే తాగాలనుకుంటే జీవకోణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి వెళ్ళండి. అంతకన్నా ముందు అంటే అర్ధరాత్రి 1 గంటకే మందు కావాలి అంటే డిబిఆర్ రోడ్డులోని బడి వైన్స్ మీకోసం వెనుక డోర్ ఓపెన్ చేసి ఉంచుతారు. అబ్బే 1 గంటకేంటి 12 గంటలకే కావాలంటారా? లీలామహల్ సర్కిల్లోని బడి బారుకు వెళ్ళండి. కావలసినంత తీర్థం పుచ్చుకోండి. ఇది నారావారి ప్రభుత్వం మనకు పోస్తున్న తీర్థం. ఇది ఒక్క తిరుపతిలోనే కాదు, అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర ఇదే పరిస్థితి. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు కదా, కాబట్టి 24 గంటలు వారి కోసం తీర్థం అందుబాటులో ఉంచితే ముందు వైన్ షాపుల దర్శనం చేసుకుని ఆ తర్వాత దైవ దర్శనానికి వెళతారు. మందు నీది, స్కామ్ నాది. సూపర్ 6లో కనిపించని సూపర్ పథకం ఇది. ఆ సూపర్ 6లు ఖచ్చితంగా అమలు కావు. ఈ సూపర్ స్కీమ్ మాత్రం అద్భుతంగా అమలవుతోంది. అందుకే బడి గుడి అన్న తేడా లేకుండా అన్ని చోట్ల విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. మద్యం వ్యాపారం, ఆ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, దాని వెనుక చేసే స్కామ్, వీటన్నింటిపైన పూర్తి స్థాయి అవగాహన ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అందుకే మద్యం వ్యాపారంలో అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేశారు. 2014-19లో 25,000 కోట్లు దోచేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది, కనీసం 50,000 కోట్లు దోచేయాలిగా. అందుకే ఆ దోపిడీకి స్కెచ్ గీస్తూనే ప్రజల దృష్టి మళ్లించేలా మరో స్కెచ్ గీశారు. లేని మద్యం స్కామ్ సృష్టించి జగన్ సన్నిహితులను అరెస్ట్ చేస్తున్నారు. టెండర్ల దగ్గర నుంచి బెల్ట్ షాపుల వరకు జరిగిన అవినీతి ఎంత? ఈ 11 నెలల్లో మద్యం మీద దోచేసింది ఎంత? పుణ్యక్షేత్రాల వద్ద కూడా వైన్ షాపులు 24 గంటలు పనిచేయటం వెనుక ఎవరి విజన్ ఉంది? ఈ 5 ఏళ్లలో మద్యంపై ఎన్ని వేల కోట్ల దోపిడీకి స్కెచ్ గీశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు ఈ 10 పాయింట్లు తెలుసుకోవాల్సిందే. పాయింట్ నెంబర్ 1, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో 24 గంటలు మద్యం షాపుల దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 2, భక్తులు కొండకు చేరి మొక్కులు తీర్చుకోక ముందే మద్యం మత్తులో ముంచేస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 3, తిరుపతి జిల్లాలోనే అత్యధికంగా మద్యం షాపులు కేటాయించి టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చేశారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 4, తిరుమలలోనూ విచ్చలవిడిగా మందు దొరికేలా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 5, అమ్మకాలు పెంచేందుకు భక్తులే టార్గెట్గా దుర్గగుడి సమీపంలో లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చేశారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 6, గుడి బడి అని తేడా లేకుండా వాటి సమీపంలోనే విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 7, 2014-19 మధ్య మద్యం మాటున ఏకంగా 25,000 కోట్ల స్కామ్ చేసి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 8, చంద్రబాబు A3గా ఉన్న ఆ కేసును పక్కన పెట్టి లేని మద్యం స్కామ్ను సృష్టించి అక్రమ అరెస్టులు ఇప్పుడు చేస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 9, మద్యం టెండర్ల నుంచి బెల్ట్ షాపుల వరకు అడుగడుగున అవినీతి అక్రమాలతో వేల కోట్లు దోచేస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 10, ఈసారి అదే మద్యం మాటున డబుల్ కిక్ ఇచ్చేలా 50,000 కోట్ల స్కామ్కు స్కెచ్ గీశారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం.